ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని చెప్పారు. కైలాసం వాడితే పెద్ద పాము మింగినట్టుగా ఉంది ప్రజల పరిస్థితి అన్నారు. మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి, మంచినీళ్లకు కరువు వచ్చింది. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది అని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే సరైనమంటున్నారు కేసీఆర్. కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీ మంచిగా సంసారం జరుగుతుంది. దాని తొవ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన మేము దగ్గర వచ్చింది. ఇప్పుడు వాడు ఇక్కడ పోయాడో భగవంతుని కట్ట ఇచ్చినప్పుడు మోసం, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపండ ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాలేదు. వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవంగా బతికిన రైతులు బీమా వచ్చినట్టు. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలు ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా, మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజానికి మన జీతం ఇచ్చిందా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మనకన్నా ముందు అది నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుతున్నారు. ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయింది. ఎండాకాలానికి ఏం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి. మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతో లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసినట్టు వారికి పోలీసు నిలబెట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకే గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం. మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు ఎప్పుడో పడాలి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొత్త అంజనేయ నీళ్ళు, పాత మెదక్ జిల్లా. మీదికి మిగిలిన పైచీకి వచ్చేట్టు ఎకరాల నీళ్ళ స్టెట్ పెట్టుకున్నాం. టెండర్లు పెంచడం, పనులు స్టార్ట్ అయినాయి, గుత్తేదారులు వచ్చిండ్రు, పనులు మొదలుపెట్టింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకి చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి
సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని కోరుతున్నాను. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విజృంభిస్తారు, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా 1,50,000 నీళ్ళు వస్తే పంటలు పడితే మనం బతుకుతాం. సో అది కేసీఆర్ మాట తీరు. మళ్ళీ అంటే చాలా రోజుల తరువాత కేసీఆర్ ఇలా తన గళం విప్పారు. చాలా రోజుల తరువాత కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేశారు, కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన హాట్ కామెంట్స్ ఇవి. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదు అంటూ మండిపడ్డారు. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్టుగా ఉంది ప్రజల పరిస్థితి అన్నారు. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు కూడా కొట్లాడదాం, తప్పేముంది అంటూ ఆయన అందరిలోనూ జోష్ నింపే ప్రయత్నం చేశారు. మళ్ళీ కరెంట్ కోతలు వచ్చాయి, మంచినీళ్లకు కూడా కరువు వచ్చింది, ప్రజలు ప్రశ్నిస్తే ఇప్పుడు పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది అని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యం అంటున్నారు కేసీఆర్. అయిపోయి ఉన్నాయి అన్ని బీజేపీ. మనం మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పాము మింగినట్టు అయిపోయింది, అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓటు తెస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీ మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తొవ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన దగ్గర వచ్చింది. ఇప్పుడు వాడు ఇద్దరు పోయాడో భగవంతుని కదా ఇచ్చినప్పుడు మోసం, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపుండ ప్రేమ ఇచ్చేది ఇట్లా ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాలేదు. వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవంగా బతికిన రైతులు బీమా వచ్చినట్టు. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి, మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజానికి మనం జీతం ఇచ్చిందా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మనకన్నా ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుతున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పువ్వులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ, అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయింది. ఎండాకాలానికి ఏం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతో లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసినట్టు వారికి పోలీసు నిలబెట్టేయడం,
ఇదే రాజ్యం, ఇట్లా ఉండదు రాజ్యం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా, నాకే గుర్తులేదు. నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు ఎప్పుడపడదు. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొత్త అంజనేయ నీళ్ళు, పాత మెదక్ జిల్లా. మీదికి మిగిలిన పైచీకి వచ్చేట్టు ఎకరా నీళ్ళ స్టెట్ పెట్టుకున్నాం. టెండర్లు పెంచడం, పనులు స్టార్ట్ అయినాయి, గుత్తేదారులు వచ్చిండ్రు, పనులు మొదలుపెట్టింది. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావు చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని కోరాలి. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విజృంభిస్తారు, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా 2 తాలూకాలకు కూడా 1,50,000 ఎకరాలు నీళ్ళు వస్తే పంటలు పడితే మనం బతుకుతాం. సో అది కేసీఆర్ చెప్తున్నది. చాలా కాలం తరువాత ఇలా కేసీఆర్ బయటికి కనిపించి మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. గళం ఎత్తాలి, పోరాటం చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇదే విషయం మీద మాట్లాడదాం. మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు రాకేష్. చాలా కాలం తరువాత కేసీఆర్ మాట్లాడారు. సో ఫిబ్రవరిలో బహిరంగ సభ అంటున్నారు. ఏ కాన్సెప్ట్ లో పెట్టబోతున్నారు? ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తర్వాత మళ్ళీ మొదటిసారి ఇదే మాట్లాడడం. మధ్యలో ఎప్పుడు మాట్లాడలేదు. ఇంత గట్టిగా మాట్లాడడం కూడా ఫస్ట్ టైం నుంచి 1 ఇయర్ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. గతంలోనే కేటీఆర్ కూడా చెప్పారు, ప్రజల్లోకి 2025లో వస్తారు, మాట్లాడతారు అన్నట్టుగానే తెలుస్తుంది. ఈ రోజు జహీరాబాద్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ రివ్యూ మీటింగ్, అసెంబ్లీకి సంబంధించినటువంటి పార్లమెంట్ పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఇప్పటి ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపైన చాలా గట్టిగా మాట్లాడారు. ఏదో కైలాసం ఆడుతుంటే పెద్ద పాప మింగినట్లుగా తెలంగాణ పరిస్థితి అయింది. మళ్ళీ కరెంటు కోతలు, నీళ్ల కరువు ఇవన్నీ చూస్తామని అనుకోలేదు. దాంతో పాటు పోలీసులు కేసులు పెడుతున్నారు, అక్రమంగా చాలా మంది నిర్బంధిస్తున్నారు. వీటికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆలోచన లేకుండా ఎవరో చెప్తే, ఏదో చెప్తే నమ్మి ప్రజలు ఓట్లేశారు. నేను ముందుగానే హెచ్చరించాను, కానీ ప్రజలు ఆ విషయాలు నమ్మలేదు. గురుకుల పాఠశాల నుంచి మొదలు పెడితే సాగునీటి వరకు ప్రతి దాంట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు సంగమేశ్వర, బసవేశ్వర ఈ ఎత్తిపోతల పథక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు ఎందుకు టెండర్లు పిలవడం లేదు? వాటిని ఖచ్చితంగా నిలదీయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హరీష్ రావు ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఫిబ్రవరిలో ఇదే మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందాం. రైతులు పడేటువంటి బాధలు, మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 గృహలక్ష్మి పథకం, వీటన్నిటిని నిలదీస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతిపెద్ద నిరసన ప్రదర్శనను మనం చేయబోతున్నాం. ఇప్పటి నుంచి నేను అందుబాటులో ఉంటాను. ప్రతి కార్యకర్త వచ్చి కలవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అసెంబ్లీల వారీగా, పార్లమెంట్ వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ పెట్టుకుందాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ వేట్లోనైనా చురుగ్గా పాల్గొందామంటూ చెప్పారు. కరోనా వచ్చినప్పుడు కూడా ఒక్క రైతు బంధు గత ప్రభుత్వం ఆపలేదు. నేను ప్రతి రైతు బంధు చెల్లించాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక రైతు బంధు ఎగ్గొట్టింది, ఇంకో రైతు బంధు పాత అకౌంట్ లకు సంబంధించిన డబ్బులే ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి హామీ ఇచ్చిన 15,000 కాకుండా 12,000 ఇస్తామని చెప్తున్నారు. అది కూడా 3 నెలల పాటు కొనసాగుతున్నటువంటి ప్రసానంగా కనిపిస్తుందని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల గురించి మాట్లాడారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కొంచెం నిగూఢంగా, కొంత గంభీరంగా కనిపిస్తున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిలదీసి తీరుతానే ఉంటాయని చెప్పారు. రైట్ రాకేష్.